ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పునదేమనగా, ఇకను అన్యజనులు మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇకను మీ జీవితాలు అవమానాస్పదంగా ఉండవు అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, తన జనులకు సెలవిచ్చినదేమనగా అనేటువంటి మాటను చూస్తున్నారు. ఆయన బిడ్డలకు, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన వారికి దేవుడు సెలవిస్తూ, అన్యజనుల్లో మిమ్మను నేను అవమానపరచకుండా మిమ్మను తృప్తిపరుస్తాను, మీకు క్రొత్త ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి పంపిస్తాను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. తైలముతో మిమ్మల్ని నింపుతాను, అభిషేకిస్తాను అనేటువంటి మాటల్ని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇంకెంతకాలం నా జీవితంలో ఈ అవమానము, ఇంకెంతకాలం నా జీవితంలో ఈ ఇబ్బందులు అని వాపోతున్నావేమో, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానివ్వండి, నీ ఇరుగు పొరుగు వారి చేత కానీ అవమానం పొందుతున్నావేమో, అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఇక నీవు అన్యజనుల మధ్య అవమానాస్పదముగా ఉండక, దేవుడు తన నిర్ణయించినటువంటి కృపచేత నింపబడుతూ, దేవుని యొక్క వాత్సల్యత చేత ఆయన ఇచ్చేటువంటి ధాన్యము, ఆయన ఇచ్చినటువంటి యొక్క ద్రాక్షారసము సంతోషాన్ని ఇస్తుంది, ధాన్యము సమృద్ధినిస్తుంది, ఆత్మ అభిషేకము, తైలము అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. కనుక దేవుడు నిన్ను అభిషేకించి ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనమైనటువంటి విధానములో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుతారో వారి జీవితాలు అవమానంతో ఉన్నాయేమో, ఆ అవమానాన్ని తొలగించి సంతోషాన్ని ధరింపచేసేవాడుగా ఉన్నాడు, ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆనంద తైలముతో నిన్ను ఆయన అభిషేకించేవాడుగా ఉన్నాడు. కనుక అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకుని, ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులని చెప్పి ప్రభువుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన, మా అవమానాన్ని తొలగించి మాకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా నీవు ఉన్నావు నాయన. నువ్వు పంపిస్తున్నానని వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానాలు మా జీవితాల్లో స్థిరపరచండి. బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తుండగా నీ సన్నిధి, నీ కృప, నీ వాత్సల్యత నీ బిడ్డలపై ఉంచి నీ మేలు చేత వారిని తృప్తిపరచమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.